వెల్కమ్ టు కెట్టా టీవీ. ఆదోని మున్సిపల్ కమిషనర్గా నయీం అహ్మద్ బాధ్యతలు స్వీకరణ. ఆదోని మున్సిపల్ కమిషనర్గా నయీం అహ్మద్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మున్సిపల్ అధికారుల బదిలీలో భాగంగా గతంలో గుంతకల్ కమిషనర్గా పనిచేసిన నయీం అహ్మద్ను ఆదోనికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇక్కడ కమిషనర్గా పనిచేసిన కృష్ణను అమరావతిలో సిఆర్డిఏ విభాగానికి బదిలీ చేశారు. అభివృద్ధి ప్రధానత బాధ్యతలు స్వీకరించిన అనంతరం నయీం అహ్మద్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణంలో పరిశుద్ధ నిర్వహణను మెరుగుపరిచి స్వచ్ఛ ఆధునిక తీర్చిదిద్దడం, నీటి సరఫరా, వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం, పారదర్శకత, మున్సిపల్ పరిపాలనలో పారదర్శకతను పెంచి ప్రజల సత్వర సేవలు అందించడం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయం సిబ్బంది, పలువురు అధికారులు కొత్త కమిషనర్ను పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. పట్టణ సమస్యల పట్ల స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతామని ఆయన అన్నారు. ఏదైతేనే మున్సిపాలిటీ అభివృద్ధి మిమ్మల్ని రప్పించడంలో కానీ ప్రధాన కారణం అదే అని చెప్తుంటే అది వచ్చిందా ఫైల్ చూసుకొని చూడాలి. ఏదైతేనే మున్సిపాలిటీ అభివృద్ధి మున్సిపాలిటీ అభివృద్ధికి ట్యాక్స్ కలెక్షన్ దాన్ని చూపించారు. మిమ్మల్ని రప్పించడంలో కానీ ప్రధాన కారణం అదే అని చెప్తుంటే తెలియదు. అది వచ్చిందా ఫైల్ చూసుకొని చూడాలి. ఏదైతేనే మున్సిపాలిటీ అభివృద్ధి మున్సిపాలిటీ అభివృద్ధికి ట్యాక్స్ కలెక్షన్ దాన్ని చూపించారు. మిమ్మల్ని రప్పించడంలో కానీ ప్రధాన కారణం అదే అని చెప్తుంటే తెలియదు. అది వచ్చిందా ఫైల్ చూసుకొని చూడాలి. ఏదైతేనే మున్సిపాలిటీ అభివృద్ధి మున్సిపాలిటీ అభివృద్ధికి ట్యాక్స్ కలెక్షన్ దాన్ని చూపించారు. మిమ్మల్ని రప్పించడంలో కానీ ప్రధాన కారణం అదే అని చెప్తుంటే తెలియదు. అది వచ్చిందా ఫైల్ చూసుకొని చూడాలి. ఏదైతేనే